భ్రమణనాదం మనసా స్మరామి ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూసారు కదా, అమ్మవారి పంచోపచార పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారి నామాల్ని, సహస్రనామాలు ఎలా మొదలు పెట్టాలి, ఆ నామాల విశిష్టత ఏమిటి, ఆ నామాల ద్వారా అమ్మ మనకి ఏమి చెప్పబోతోంది, అమ్మవారి గురించి మనం ఎలా తరించాలి అనేది కూడా తెలుసుకుందాం. గురుగారు వచ్చేసారు, గురుగారిని ఆహ్వానిద్దాం, తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణమస్తు. మనం పంచోపచార పూజల గురించి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఏమి సమర్పించుకోవాలి అమ్మవారికి, ఎలా అంటే మామూలు పూజ కాకుండా మనస్సు అనే పుష్పాన్ని మనం సమర్పించి మనస్సును అక్కడ పెట్టి లగ్నం చేసి మన ఆలోచనల్ని, మన ఆత్మ నివేదన చేసుకుని ఇవన్నీ చెప్పారు. అవన్నీ తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు బాహ్యంగా అంటే మామూలు పుష్పాలు, గంధం, ధూపం వాటిలతో చేస్తాం. అవి పెడుతూ అవి నివేదన చేసేటప్పుడు మా ఆత్మ, మా మనస్సుని సమర్పించుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేస్తాం మీ అనుగ్రహంతో. ఇప్పుడు ఎప్పుడెప్పుడు నామాలను విందామా అని మాకైతే మాత్రం చాలా చాలా కుతూహలంగా ఉంది. అసలు నాకైతే రాత్రి నిద్ర పట్ల, ఎందుకంటే అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాను. ఎలా ఏంటి ఏంటి ఎలా ఉంటారు అమ్మవారు, ఏం చెప్తున్నారు మనకి, అంత వైభవపేతంగా చిదగ్నికుండంలో నుంచి వచ్చిన అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. నామాల్లో ఎలా ఉన్నాయి, నామాలు చదువుతున్నాను కానీ వాటి అర్థం తెలీదు, సాంస్క్రిట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ సాంస్క్రిట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నామాన్ని ఒక్కొక్కటి తెలుగు, శ్రీమాత అనేది తెలుగే, మాత అనేది తెలుగే అయినా కానీ దాంట్లో చాలా రహస్యాలు ఉంటాయంట. అమ్మవారి సహస్రనామంలో ప్రతి నామం కూడా చాలా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అందుట్లో గురువు గారిని అడిగి మనం కొన్ని రహస్యాలనన్నా తెలుసుకుని మన దైనందిన జీవితంలో మనం అమ్మవారి పాదాలు వదలకుండా పట్టుకుని అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అనేది ప్రయత్నం చేద్దాం. సరేనా గురుగారు? ప్లీజ్ మాకు అమ్మవారి అనుగ్రహం కలిగే విధంగా అమ్మవారి నామాలని విశదపరచండి. తప్పకుండా అమ్మ. క్రిత జన్మలో అదృష్టం చేసుకుంటే తప్ప లలితా సహస్రనామాన్ని, 1000 నామాల్ని ఉచ్చరించడం కానీ 1000 నామాల్ని తలుచుకోవడం కానీ చేయలేరట. ప్రత్యేకించి ఎవరైతే భోగభాగ్యాలతో పాటు అంతిమ మోక్షం కూడా పొందగలుగుతారో, ఆఖరి జన్మ అయి ఉంటుందో వారు మాత్రమే లలితా సహస్రనామాన్ని ప్రతి ఒక్క నామానికి అర్థం తెలుసుకుంటారని మనకి శాస్త్రం. అటువంటి అదృష్టవంతమైన మనం ఆ పదంలోకి ప్రయాణం చేస్తున్నాం కనుక చక్కగా మనము చెప్పే నామాలని కూడా విశదంగా. గురుగారు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏంటి, అమ్మవారి సహస్రనామాలు వింటే మనకి మోక్షం లభిస్తుందా? అవునమ్మా, నిజంగా ఎంత అదృష్టవంతులమో కదా. సాధారణంగా కొన్ని స్తోత్రాలు ఇహలోకంలో ఇప్పుడు మనకి ఏదైనా కోరుకుంటే అవి తీర్చడానికి పనికి వస్తాయి, కొన్ని కేవలం పరలోకం మాత్రమే పనికి వస్తాయి. కానీ అమ్మవారిని మాత్రం, శ్రీ విద్యోపాసన మాత్రం 2 రకాలుగా ఇహలోకంలో కోరికలను తీరుస్తూ అంతిమ మోక్షం కూడా ఇచ్చేటటువంటి లలితా సహస్రనామ మూల గ్రంథంని మనం తెలుసుకుందాము. శ్రీ విద్యోపాసన అన్నారేంటి గురువు? అవునమ్మా, ఏదైనా సరే విద్య అంటే స్త్రీ సంబంధమైన శక్తి గురించి చేసే ఉపాసన లేదా అర్చన లేదా దానికి సంబంధించిన భజన, ఏ విధమైన దైవిక కార్యక్రమైనా సరే దాన్ని విద్య అంటారు. ఇక్కడ శ్రీ విద్య అంటే శ్రీ అనే దానికి రకరకాల అర్థాలు. మూల ప్రకృతి అని ఏదైతే చెప్పబడుతుందో, లేదా లక్ష్మీ, సరస్వతి, గౌరీ మూలతత్వం ఏదైతే ఉందో, ఇలా అన్నిటికీ కలిసి ఉన్న మూలాధారమై ఉన్న అమ్మవారిని శ్రీ అని పిలిచారు. ఆ అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి శ్రీ విద్య అన్నారు. అటువంటి శ్రీ విద్యలో భాగము ఈ లలితా సహస్రనామము. శ్రీచక్రోపాసన కూడా ఈ శ్రీ విద్యలో భాగమే అన్నమాట. అటువంటి శ్రీచక్రోపాసన కూడా మనకి లలితా సహస్రనామంలో వస్తుంది, అవి కూడా తెలుసుకుందాం మనం. అందుకని చాలా విశదంగా అమ్మవారి నామాల్ని, కొన్ని బయటికి కనిపించే తత్వం వేరేగా ఉంటుంది, కేవలం కొన్ని చోట్ల రూపవర్ణన ఉంటుంది, కొన్ని తత్వ విచారణ ఉంటుంది, ఇంకా కొన్ని చోట్ల కుండలిని శక్తి, ఇలా రకరకాలు చూపిస్తారు. మనం అన్నింటినీ కూడా 3 రకాలుగా చూసుకుంటూ వెళ్దాం. అవి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 రకాలంట. 3 నేర్చేసుకున్నాం.
ఈ 3 రకాల విషయాల్ని మనం ఈ నామాల్లో ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయో చూసుకుంటూ మనం అవగాహన చేసుకుంటూ వెళ్తే ఒక నామాన్ని మనం విలంగాల్ని మన మనసుకి ఆకట్టుకొని కొన్నిసార్లు తన్మయత్వంతో మనకి తెలియకుండానే అమ్మవారి పాదాలు మనం ఆశ్రయించేస్తాము. అలాగా కుదిరినంత మేర ఎక్కడెక్కడ ఎంత అవసరం పడితే అంత మేర వివరంగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ లలితా సహస్రనామం అనే దాన్ని అమ్మవారు భండాసురుణ్ణి వధించిన తర్వాత తన చింతామణి గృహంలో కూర్చున్నప్పుడు అమ్మవారి ఎదుట వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు అమ్మవారి ముందు ప్రార్థన చేస్తే దాన్ని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి అనుగ్రహిస్తే అక్కడి నుంచి వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మాండ పురాణంలో దీన్ని ఇవ్వటం ద్వారా మనందరికి కూడా దీన్ని వచ్చింది కనుక ప్రతిసారి వారందరినీ కూడా మనము గురు పరంపరలో తలుచుకుంటూ మనం మొదలు పెట్టుకుందాము. వాగర్థావివ సంప్రక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో వందే పార్వతీ పరమేశ్వరో. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు మనం చెప్పుకోయే లలితా సహస్రనామాన్ని ముందుగా చెప్పినట్టు ధ్యాన శ్లోకంలో అమ్మవారిని ధ్యానం చేసుకొని పంచోపచారాలు చేసుకొని తర్వాత అమ్మవారిని ఒక్కసారి మనసులో బీజాక్షరాలతో సహితంగా అమ్మవారిని ధ్యానం చేసుకుని మనసులో అనుకుంటూ మనం మొదలు పెడదాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ బీజాక్షరాలతో కూడిన అమ్మవారి నామాల్ని మనం కనీసం 5 సార్లు లేదా 11 సార్లు కుదిరినంత మేర ధ్యానం చేసుకొని తర్వాత అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర కథనంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో మొదటి శ్లోకము శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని 5 నామాలు వస్తాయి. లలితా సహస్రనామంలో మొత్తము 182.5 శ్లోకాలతో ఉంటుంది. ఈ 182 శ్లోకాల్లో మొదటి శ్లోకము ఇది. ఇందులో 5 నామాలు వచ్చాయి. లలితా సహస్రనామంలో మొత్తము 3 అక్షరాలు 2 అక్షరాలు ఇలా రకరకాల నామాలు ఉంటాయి. ఆఖరికి 16 అక్షరాల వరకు ఉంటాయి. మనం ఎక్కడ ఏ నామాన్ని ఎన్ని అక్షరాలతో విడదీసుకోవాలనేది కూడా విస్తృతంగా మనం కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొన్ని అచ్చు తప్పుల వల్ల జరుగుతున్నాయి. అవి కూడా మనం సరి చేసుకుంటూ ముందుకు నడుద్దాం. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కంప్లీట్ గా చదవాలి అనేది మాకు కొన్నిసార్లు మేము మిస్టేక్ చేస్తున్నాం. 16 అక్షరాల నామాన్ని 8 గా విడదీసుకొని చదువుతుంటారు. మధ్యలో విడగొట్టుకుంటూ చదువుతున్నాము. లయ కోసమనో స్వరం కోసమనో పాడుతూ ఉన్నట్టుగా చేస్తారు. దానివల్ల కొన్ని తప్పు అర్థాలు కూడా వస్తాయి. అందుకని అటువంటివి రాకుండా ఎన్ని అక్షరాల నామాన్ని అన్ని అక్షరాలుగా విడదీసుకుంటూ మనం చేద్దాము. ఇప్పుడు ఆ మొదటి శ్లోకంలో ఉన్న శ్రీమాత అనే నామాల యొక్క వివరణ చూద్దాం. మొదటి శ్లోకంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే 3 నామాలు ఉన్నాయి. శ్రీమాత అనే 3 అక్షరాల నామాన్ని మనం కేవలం కొన్నిసార్లు మనము అర్చన లేదా కుంకుమ పూజ చేయాలనుకుంటాం. అప్పుడు నామావళిగా విడదీసుకొని చదువుకోవచ్చు అన్నమాట. అప్పుడు కొంతమంది బీజాక్షరాలు ఎవరికన్నా గురు ద్వారా ఉపదేశం పొంది ఉంటే వారు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అని అర్చన లేదా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అంటే గురుముఖత బీజాక్షరాలు ఎప్పుడు కూడా గురుముఖత స్వీకరించిన వాళ్ళు చెప్తున్నారు కదా గురువు గారు. మరి మళ్ళీ అలా చేసుకోకూడదని చెప్పాలి. ఎందుకంటే దానికి సాధన చేసే విధానం ఉంటుంది. దానికి కొన్ని ముద్రలు ప్రదర్శన చేయాలి. ముద్రా ప్రదర్శన కూడా మనకి ఏదైనా స్తోత్ర సాధన లేదా మంత్ర సాధనలో ముఖ్యం. ముద్ర లేనిదే దాని ఫలితం అంతగా ఉండదని మనకి శాస్త్రవాక్యం అన్నమాట. అందువల్ల ఆ ముద్రల గురించి తెలుసుకోవాలి అంటే బీజాక్షరాలని గురుముఖత నేర్చుకోవాలి. అలా లేని వాళ్ళు కేవలం శ్రీమాతాయే నమః శ్రీ మహారాజ్ఞే నమః అంటూ చేసుకోవచ్చు. అదే ఫలితం. శ్రీం అనేది కూడా బీజాక్షరమే, కానీ శ్రీ అనేది మామూలుగా అందరూ పలకడానికి చాలా సులభమైన పద్ధతిలో ఇవ్వబడిన బీజాక్షరం అన్నమాట. ఓం అనేది పలకకూడదు. ఓంకారం కూడా కొంతమందికి నిషేధించబడింది. అందులో 11 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి అసలు పనికిరాదు. ఆ తర్వాత కూడా గురుముఖత నేర్చుకునే చేయాలి. ఇది వైరాగ్యాన్ని ఇస్తుంది.
అందువల్ల పెద్దలు వద్దని చెప్పారు ఓంకారం. ఇలా మనం మొదటి శ్లోకంలో మొదటి పాదంలోని 3 నామాలు శ్రీమాతాయే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసన్యేశ్వర్యే నమః అని 3 నామాలని ఒక్కసారి కొంచెం మేర వివరించుకుందాం. ఎందుకంటే అమ్మవారి నామాలని పూర్తిగా వివరించడం అంటే మనకి గంటల తరబడి కూర్చున్నా కూడా అయ్యేది కాదు కనుక కొంతమేర వివరించుకుందాము. శ్రీమాత మొదటి నామం. ఇక్కడ మాత అంటే తల్లి, అందరికీ తెలిసిందే తల్లి. ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన అమ్మ రుణం తీర్చుకోవడం అనేది సాధ్యం కాదు. తండ్రి రుణం అన్నా మనకి శాస్త్రంలో చెప్పబడిందంటే గయకి వెళ్ళి, పాదగయకి వెళ్ళి, అక్కడ బీహార్లో ఉన్న గయకి వెళ్ళి అక్కడ పితృతర్పణాదులు చేస్తే కొంతమేర తండ్రి రుణం తీరిపోతుంది. అలా కొన్నిసార్లు చేస్తే పూర్తిగా కూడా రుణం తీర్చేసుకోవచ్చు. కానీ తల్లి రుణం మాత్రము మాతృగయ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చేసినా కూడా మాతృ రుణం తీరదట. తల్లికి అంత ప్రత్యేకతనిచ్చారు మనకి శాస్త్ర ప్రకారం. 2 గయలు. ఈ సరస్వతి నది ఎక్కడైతే పుడుతుందో అక్కడ మాతృగయ కింద చెప్తారు. ఆ బ్రహ్మ కపాలం అని అంటారు కదా, ఆ బ్రహ్మ కపాలంలో మాతృగయగా పిలుస్తారు. అక్కడికి వెళ్ళి చేస్తారనమాట. అంతే తల్లికి పెద్దలకు చేసుకునే కార్యక్రమం. అక్కడ చేస్తే కొంతమేర తల్లి రుణం తీరుతుంది తప్ప పూర్తిగా తీరటానికి తీరదు అని శాస్త్రం చెప్పింది. అటువంటి తల్లి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటిది మన తల్లి గురించే మనం చెప్పలేకపోతే లోకాలన్నీ కన్న తల్లి లలితాదేవి, లోకాలన్నీ కన్నది ఎలా అవుతుంది అనేది మనకి రాని నామాల్లో మనకి పూర్తిగా అవగాహనకు వస్తుంది. ప్రస్తుతానికైతే దీన్ని అమ్మవారిని, ఈ నామాన్ని లోకాలన్నీ కన్న తల్లి అని తీసుకుందాము. అటువంటి తల్లిని శ్రీ అని ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పారు? అమ్మని అమ్మ అన్నంత ఆనందం ఇంకోటి ఉండదు. అమ్మ కలెక్టర్ అయినా, బిడ్డగా ఉద్యోగి వెళ్ళినా అమ్మ అంటే ఎంతో సంతోషిస్తుంది కలెక్టర్ గారు అనే దానికంటే. అటువంటిది అమ్మని శ్రీమాత అని వేశారు. శ్రీ అన్న పదానికి మంగళకరమైన, శుభములను ఇచ్చున్నది అని, అమృతంతో సమానమైన అనే అర్థాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని మంగళం ఇస్తుంది. ఎందుకంటే తల్లి ఎప్పుడు మంగళకరమైనది. ఎంత మంగళకరమైనది అంటే తన నాభిలో మనం పుట్టక ముందే మనకి తన శరీరంలో ఉన్న రక్తాన్ని, మాంసాన్ని, కొంత భాగాన్ని చేర్చి తన శరీరంలోంచి మనల్ని పుట్టిస్తుంది. తను తిన్న పదార్థం మొత్తాన్ని మనం ఒక గొట్టం ద్వారా, నాభి గొట్టం ద్వారా, అంటే బిడ్డ నాభికి మన తల్లి నాభికి ఉన్న గొట్టం ద్వారా మన రసం మొత్తం పీల్చేస్తున్న తిన్న దాంట్లోంచి. ఆమె నా బిడ్డ తింటున్నాడు అని ఆనందంగా వేవిళ్ళు అవుతుంటాయి. ఎంతో బాధను అనిపిస్తుంటుంది. పిల్లవాడు తంతూ ఉంటాడు, పడుకోలేదు సరిగ్గా, అయినా సరే నా బిడ్డ అని తాపత్రయపడుతూ ఉండే తల్లి అంత చేస్తే మరి లోకాలన్నీ కన తల్లి ఇంకెంత బాగా ఎన్ని చేయగలదు అని సూచిస్తూ మంగళకరమైన తల్లి అని శ్రీమాత మొదలు పెట్టడమే. అమ్మ అంటే ఇంక ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా రక్షించే బాధ్యత అమ్మ అని ముందస్తుగా మనలాగే ఇంట్లో పిల్లలు చూడండి, తప్పు చేసి రాగానే అమ్మ అని ముందు వచ్చి కాళ్ళు పట్టేసుకుంటారు. అట్లా మన అమ్మవారిని మనం కూడా మొదట శ్రీమాత అనే నామంలో అమ్మవారిని చక్కగా తల్లిగా భావించుకుంటూ మొదటి నామాన్ని పూజ చేసుకుని రెండవ నామం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీ మహారాజ్ఞి, రాజు, ఆ మగవారిని రాజు అంటారు, ఆడవారిని రాణి అంటారు కదా. అలాగే చక్రవర్తి అయితే కనుక ఆడవారిని మహారాజ్ఞి అంటారు. అంటే రాజులకెల్లా బాగా ఎక్కువ శక్తివంతమైన రాజు, లేదా రాజులను కూడా పాలించే రాజు. అమ్మవారు శ్రీ మహారాజ్ఞి. అమ్మవారు అన్ని లోకాలకి ఏలే తల్లి. ఎలా అండి అనేది మనకి ముందు తెలుస్తుంది. లేదా ముందు నామాల్లోనే దేవతలందరూ కూడా కైలాసము లేదా విష్ణులోకము, సత్యలోకము, బ్రహ్మలోకం నుంచి దేవతలందరూ కూడా మా వల్ల కాదమ్మా, నువ్వు వచ్చి చంపాల్సిందే అని అమ్మవారిని కోరి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసారు కదా. కాబట్టి ఆమె రాణి అయిపోయింది. ఆ రాణి కూడా లోకాలన్నీ ఏలే వాళ్ళకి కూడా మహారాణి కనుక దేవతలకే రాణి. అందువల్ల మహారాజ్ఞి అనేసారు. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది 3వ నామము. ఈ నామాన్ని శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః అని అర్చన లేదా జపం చేసుకోవచ్చు. అమ్మవారు సింహాసనము అధిష్ఠించి ఉంది. సింహాసన ప్లస్ ఈశ్వరి. ఏ సింహాసనము? శ్రీ మంగళకరమైన సింహాసనం. శ్రీమత్ అంటే ఎత్తైన, మంగళకరమైన, మత్ అంటే ఎత్తైన, శ్రీమత్ అంటే బాగా మంగళకరమై ఎత్తుగా ఉన్న సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నది. ఆమె ఎంతో పెద్ద విగ్రహం, ఆమెకి మళ్ళా అంత పెద్ద సింహాసనం, ఇంకా ఎత్తైన సింహాసనం.
అంత అధిష్టానం మీద కూర్చొని ఉంది అని బయటికి కనిపిస్తున్న విధంగా దీన్ని భౌతికమైన ఆది భౌతిక నామాల్లో చూసుకుంటే అమ్మవారిని 3 నామాలు అమ్మవారు అమ్మగా, తర్వాత రాణిగా పాలిస్తున్నది. ముందు నామంలో సృష్టించింది, 2వ నామంలో పాలించింది, 3వ నామంలో సింహాసనేశ్వరి అంటే నిలబడి ఉంటున్నది. ఇది బయటికి కనిపించే భౌతికమైన నామాలు, రూపాలకి అర్థం. దీన్ని ఆది భౌతిక అర్థము అంటారు. ఆది దైవిక అర్థంలో తీసుకుంటే గనక వీటిని శ్రీమాత అంటే సకల లోకాలని సృష్టించడానికి బ్రహ్మ రూపంలో తనే అవుతుంది. బ్రహ్మను ఆవిడే సృష్టించింది కాబట్టి ఈ బ్రహ్మ రూపంలో ఆమె ఉంది. ఆది దైవిక. 2వది పాలిస్తుంది, పరిపాలించే అధికారం విష్ణుమూర్తికి ఉంటుంది. విష్ణువుని కూడా ఆవిడే సృష్టించింది, ఆమె నుంచే వచ్చారు గనక ఆమె పాలిస్తుంది విష్ణువు రూపంలో. అప్పుడు మళ్ళీ సింహాసనేశ్వరి ఈశ్వర తత్వంలో చెప్తున్నారు. అంటే ఎన్ని రోజులు ఆ శరీరంలో ఉండాలి. సింహాసనేశ్వరి సింహాసన ప్లస్ ఈశ్వరి, ఈశ్వర తత్వంలో. అంటే ఇక్కడ సృష్టి స్థితి లయాలు మూడింటిని చూపించేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు అమ్మలో ఉన్నారు, వచ్చేసారు ఇక్కడ. మొదటి నామంలోనే సృష్టి స్థితి లయాలకు కారకమైనది అమ్మవారే అని చూపిస్తున్నారు. ఇది ఆది దైవికమైన అర్థం. ఇది మళ్ళీ 3వ రకం. ఇది ఇప్పుడు దాకా మనం ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికతను చూద్దాం. శ్రీమాత సృష్టి చేయంగానే ఏమొచ్చింది, నేను వచ్చాను. సృష్టి నుంచి నేను అంటే ఎవరికి వాళ్ళం అనుకుందాం. నేను వచ్చాను. ఇప్పుడు నాలో శరీరాన్ని నిలబెడుతుంది ఎవరు? నా శరీరంలో గాలిని పీలుస్తున్నాను, తిన్న పదార్థాన్ని అరిగించుకుంటున్నాను, ఏ అవయవాలు ఎంత పెరగాలో అవన్నీ జరిగిపోతున్నాయి. నేను నిద్రపోతున్నా, నా గుండె కొట్టుకుంటున్నది. ఇలా అంతా నడిపిస్తుంది ఎవరు? పంచభూతములు, దాన్ని అధిష్ఠించి ఉన్న అష్టదిక్పాలకులు, దాన్ని ఏలుతున్నటువంటి నవగ్రహాలు, వాటిని ఏలుతున్నటువంటి మొత్తము దేవతా మండలి, వారి పైన ఉన్న త్రిమూర్తులు. ఒకళ్ళకి లింకు ఊరికే జస్ట్ అనుకుంటూ ఉంటాం. పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఇవి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంత ఒక హైరార్కల్ గా వెళ్తుంది. మన శరీరం నిలబడాలంటే ఇన్ని పని చేయాలి. అంటే ఇప్పుడు స్థితి అనేది ఎక్కడ జరిగిపోతుంది? మనలోనే జరుగుతున్నది. నా శరీరం నేను తిన్న పదార్థాన్ని అరిగించుకొని ఒక కాలు వేళ్ళు ఎంత పెరగాలో అంత పెరిగాయి. గురువు గారు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే అసలు మనలో ఎంత మిషనరీ ఉంది. ఇప్పుడు మనం ఏమో కనిపెట్టి ఆ మిషన్ ఈ మిషన్ కనిపెట్టి అంటున్నాం. అసలు భగవంతుడు అమ్మవారో మరి భగవంతుడో ఎవరైతే ఏమి అసలు కనిపెట్టి అసలు ప్రతి ఒక్క అవయవానికి లోపల ఎంత నాడీ వ్యవస్థ రన్ చేసి తెలియకుండా చాలా పెద్ద యంత్రాంగం నడిచిపోతుంది మనకి. అటువంటి స్థితి మొత్తం జరుగుతున్నది ఏదైతే ఉందో శ్రీ మహారాజ్ని. ఇది ఆధ్యాత్మిక. అంటే నాకు తెలియకుండానే నాలోనే అమ్మవారు ఉండి నడిపిస్తున్నారు. నేను పుట్టడానికి కారణమవుతున్నది అమ్మవారే. అది బ్రహ్మ రూపంలో సృష్టించేస్తే తెలియకుండా నడిపిస్తున్న ఆధ్యాత్మిక విధానంలో అమ్మవారు బ్రహ్మతత్వంలో పుట్టించారు. నన్ను చిన్నపిల్లాడిగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పెంచుతూ ఉన్న ఏదైతే శక్తి ఉందో అదంతా ఆధ్యాత్మిక తత్వంలో విష్ణు తత్వంగా చెప్పబడుతుంది. నేను అలసిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళంగానే కాస్త అన్నం తినేసి అలా మంచం మీద పడుండగానే తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఆదమర్చి నిద్రపోయాను అంటాం కదా, అలా నిద్రపుచ్చి మన శరీరాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఎనర్జీని మళ్ళీ రీగెయిన్ చేయడానికి కారణమవుతుంది ఆమె సింహాసనేశ్వరి. మన హృదయంలో ఉన్న ఆ అమ్మ ఆలోచనలన్నీ ఆపేసి ఈశ్వర తత్వంతో అంటే స్వల్పకాలిక లయం అంటారు. అంటే నిద్రపోవటం అనేది స్వల్పకాలిక లయం. ఆ లయంలోకి తీసుకువెళ్ళి మన శరీరాన్ని మొత్తం మళ్ళీ పునరుజ్జీవితం చేసి మళ్ళీ ప్రశాంతంగా మరుసటి రోజు కార్యక్రమాలు చేసుకోవడానికి ఏదైతే కారణభూతురాలు అవుతుందో ఆమె ఈశ్వరి. సృష్టి స్థితి లయలు అనేవి 3 అమ్మ నుంచే 3 రకాలుగా చూసాము. ఇలా మనకి తెలియకుండానే ఈ నామాల్లో మనకి ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తత్వాల గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు వసిన్యాది వాగ్దేవతలు. కుదిరినంత మేర వాటి గురించి వివరించుకుంటూ వెళ్దాం మనం. అంటే ఈ శరీరం యొక్క యంత్రం నడిచేది అంతా కూడా భగవంతుని అంతే, ఆయనే నడిపిస్తున్నాడు. నిజానికి మనం కేవలం ఒక ఆట బొమ్మలం, నడిపించేదంతా ఆయనే. కానీ మనమే చేసామని మనము నేను చేశాను కాబట్టి జరిగింది అని మనం అనుకుంటాం తప్ప ఆయన చూస్తూ ఆట బొమ్మలా ఉంటారు. చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. విన్నారు కదా గురువు గారు చెప్పింది.
నామాల్లోకి వచ్చేసాం. నామాలు మొదలు పెట్టేశాం కదా. ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారు గురించి వింటూ ఉంటే. ఎందుకంటే ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం గురించి 3 భాగాల్లోనూ, మూడిట్లోనూ మనం అమ్మవారిని ఎలా అభివర్ణిస్తున్నారు అనేది తెలుసుకుంటున్నాము. ఇది ఇంకా ముందు పోను ఇంకా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి గురించి వింటూ ఉంటే. మీ అందరూ దానికోసం వేచి ఉంటున్నారు కదా. ప్రతి వారం మనకి 3 వీడియోలని రిలీజ్ చేస్తున్నాము. ఈ తదుపరి వచ్చే సంచికలో మీరు అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందరు. కానీ మరి అప్పటి వరకు మీరు మన ఛానల్ని, భ్రమరనాథం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరూ వీడియోస్ని వీక్షించండి. ధన్యవాదాలు. మీ భ్రమర ప్రసాద్.